ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం రాహు కేతువుకి సంబంధించినటువంటి ట్రాన్సిట్ ఏదైతే ఉందో దాని గురించి అనేకమైనటువంటి జ్యోతిష్యపరమైనటువంటి వీడియోలు చూశారు మీరు. ఈ వీడియోలో మనం న్యూమరాలజీ పరంగా రూలింగ్ నెంబర్ 1 నుంచి రూలింగ్ నెంబర్ 9 వరకు ఉన్న వాళ్ళకి ఈ రాహు కేతువు ట్రాన్సిట్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదంటే వాళ్ళకి పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి చిన్న చిన్న రెమెడీస్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో రాహు కేతువు ట్రాన్సిట్ అనగానే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదండి. ఎటువంటి వీడియోలు చూసి భయభ్రాంతులకు లోనవ్వాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. చిన్న చిన్న రెమెడీస్, చిన్న చిన్న పరిహారాల వల్ల మనం ఆ రాహువుకి కేతువుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి మనం రెక్టిఫై చేసుకోవచ్చు అండి. రాహువు కేతువు ట్రాన్సిట్ వల్ల ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి ఏదైతే మన యొక్క కెరియర్ మీద కానివ్వండి, మన యొక్క బిజినెస్ల మీద కానివ్వండి, మనకు సంబంధించినటువంటి మెంటాలిటీ అంటే మనకు సంబంధించిన మనస్సు, మనం తీసుకుంటే ఆలోచనలు, మన డబ్బు, వీటన్నిటి మీద కూడా మనకి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. సో రాహు కేతు ట్రాన్సిట్లో రూలింగ్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఎటువంటి వీటన్నిటి గురించి కూడా మనం వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళేటువంటి ముందు మీ అందరికీ ఒక పెద్ద మంచి అనౌన్స్మెంట్ అండి. మీ అందరికీ తెలుసు, మనం ప్రతి వారం కూడా ఒక లక్కీ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొత్తాన్ని కూడా మనం ఎనాలిసిస్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో ఆ లక్కీ విన్నర్ మీరే అవ్వాలి అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపించేటువంటి మీరు కింద కామెంట్లో మీ ఫుల్ నేము, సర్నేము, అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మీరు పెడితే మీ డేట్ ఆఫ్ బర్త్ని మొత్తం అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. వారానికి ఒక లక్కీ విన్నర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ రాహు కేతు ట్రాన్సిట్ వల్ల? దీనివల్ల ఏమవుతుందంటే అండి, ఈ రాహు వలన నాయకత్వ లక్షణాలు అనేటువంటివి డామినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటే మీరు ఏదైతే నేను సాధించగలను, నేను ఒక లీడర్ అవ్వాలనుకుంటున్నానో కొంచెం దానికి సంబంధించినటువంటి డామినేషన్ ఏదంటే ఉంటుందో అది కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉందండి. అలానే కెరియర్లో డిస్ట్రాక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. రాంగ్ డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలానే నేను ఫెయిల్ అవుతున్నాను, నేను ఫెయిల్ కావచ్చేమో అనేటువంటి ఫీలింగ్స్, అటువంటి ఆలోచనలు అనేటువంటివి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. మీరు పాటించవలసినటువంటి ఆ పరిహారాలు ఏంటంటే, మీరు బ్రహ్మముహూర్తంలో లేచి ఖచ్చితంగా కూడా ప్రతిరోజు ఓం రాహువే నమః అనేటువంటి జపాన్ని కనీసం 108 సార్లు అనేటువంటి చేయటం ఉత్తమంగా ఉంటుందండి. అలానే వీలైనంత ఎక్కువగా మీరు వైట్ కలర్ డ్రెస్ అనేటువంటిది వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ప్రతిరోజు కూడా మీరు రాహు నవగ్రహాలు ఏవైతే ఉంటాయో నవగ్రహాల చుట్టూ కూడా మీరు ప్రదక్షిణ చేసి రాహుకి చిన్న బెల్లం ముక్క ఏదైతే ఉంటుందో చిన్న బెల్లం ముక్క అనేటువంటిది పెట్టడం అనేటువంటిది చాలా ఉత్తమంగా ఉంటుందండి. సో ఇక రూలింగ్ నెంబర్ 2 వాళ్ళండి. రూలింగ్ నెంబర్ 2 వాళ్ళు ఎమోషనల్గా చాలా బలహీనపడతారండి. అలానే మీకు సంబంధించినటువంటి మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఆ మెంటల్ స్ట్రెస్ మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుందండి. మీ మనోభావాలు ఏవైతే ఉంటాయో అవి చాలా చంచలంగా అటు ఇటు మారిపోతూ ఉంటాయి. అలానే మీ యొక్క ఫ్యామిలీ అనేటువంటిది సమస్యలు, మీ యొక్క రిలేషన్షిప్లో దూరం అయ్యేటువంటి వ్యవహారాలు, ఫ్యామిలీ నుంచి సరైనటువంటి సపోర్ట్ అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందండి. సో మీరేం చేయాలంటే ప్రతి సోమవారం రోజు కూడా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మీరు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ప్రతిరోజు శివునికి అభిషేకం అనేటువంటిది చేసి 108 సార్లు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని, అలానే ఓం సోమాయ నమః అనేటువంటి మంత్రాన్ని కానివ్వండి, లేదంటే ఓం చంద్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని కానీ ప్రతిరోజు కూడా మీరు 108 సార్లు జపించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ దగ్గర ఏదైనా సిల్వర్ చైన్ కనుకుంటే ఆ సిల్వర్ చైన్ కూడా వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ప్రతి గురువారం రోజు కూడా మంచి నీటిని దానం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక బర్త్ నెంబర్ 3 వాళ్ళండి. ఇక బర్త్ నెంబర్ 3 వాళ్ళు దీనివల్ల మీకు ఏమవుతుందంటేనండి, ధర్మ మార్గంలో ఏదైతే మీరు పయనిస్తూ ఉంటారో ఆ ధర్మ మార్గం నుంచి తప్పిపోయేటువంటి ప్రమాదం అనేటువంటి జరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడులు ఉంటాయండి. అలానే పనుల్లో ఆలస్యం జరిగేటువంటి పని ఉంటుందండి. అలానే మీ నాలెడ్జ్, మీకు సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో దాది ఇతరులకు ఉపయోగపడకుండా, మీకు ఉపయోగపడకుండా దానికి సంబంధించినటువంటి సరైనటువంటి విధానంలో మీరు
ముందుకు వెళ్ళలేకపోయేటువంటి వ్యవహారం అనేటువంటి జరిగేటువంటి ప్రభావం అనేటువంటిది ఉంటుందండి. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ప్రతి గురువారం రోజు కూడా ఓం గురువే నమః అనేటువంటి జపాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే పసుపు రంగు వస్త్రాలు అంటే పసుపుకు సంబంధించినటువంటి ఏదో ఒక స్ట్రిప్స్ కానివ్వండి అటువంటిది, లేదంటే పసుపు రంగుకు సంబంధించిన ఏదో ఒక డ్రెస్ అనేటువంటి వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ దగ్గరలో పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి పుస్తకాలు అనేటువంటివి కొనివ్వటం కూడా చాలా బాగుంటుందండి. అలానే మీరు ఎవరైతే గురువుగా అంటే చాలా మంచి గురువుగా మీరు ఎవరినైతే చాలా మంచి గురువుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకి నేతితో చేసినటువంటి స్వీట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్వీట్స్ అనేటువంటివి తీసుకెళ్ళి ఇవ్వటం కూడా చాలా ఉత్తమంగా ఉంటుందండి. ఇక రూలింగ్ నెంబరు 4 వాళ్ళండి. సో వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాహు ఆల్రెడీ మీకు సంబంధించినటువంటి రూలింగ్ నెంబరు వ్యక్తేనండి. దాని తోడు ట్రాన్సిట్ అయ్యాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మీ రూలింగ్ నెంబర్ శక్తివంతమైనటువంటి చాలా ఎక్కువ ప్రభావం అనేటువంటి చూపిస్తుందండి. మానసికమైనటువంటి గందరగోళాలు ఏర్పడితే హఠాత్ నిర్ణయాలు, హఠాత్ పరిణామాలు అనేటువంటివి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే టెక్నాలజీకి సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటివి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందండి. ఆన్లైన్లో జరిగేటువంటి ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. సో దీని గురించి మీరు ప్రతిరోజు కూడా ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ అని రాహవే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా ఉత్తమం అండి. మంగళవారం రోజు ఖచ్చితంగా హనుమాన్ గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా అనేటువంటి తప్పకుండా చదివేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. అలానే ఎవరైనా అడుక్కునే వాళ్ళు కానివ్వండి, లేదంటే కష్టపడి పని చేసుకునేటువంటి వాళ్ళు కానీ, లేదంటే ఎవరైనా వికలాంగులు కనుక మీకు కనిపిస్తే నలుపు రంగు గొడుగు అనేటువంటిది వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక రూలింగ్ నెంబర్ 5 వాళ్ళ కనుక మనం చూసుకుంటేనండి, ఈ రూలింగ్ నెంబరు 5 వాళ్ళకి మీరు కొంత సపోర్ట్ అనేటువంటిది తగ్గుతుందండి. కమ్యూనికేషన్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ట్రావెల్ చేసేటువంటి విషయంలో కానివ్వండి, లేదంటే ఎక్కడికైనా సరే ప్రయాణించేటువంటి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందండి. హైపర్ యాక్టివ్ అయిపోయి అనవసరమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి చేయటం, అలానే అనవసరంగా మీ తప్పు లేకపోయినా సరే ఓవర్ కమ్యూనికేషన్ వల్ల మీకు కొంత ఇబ్బందులు అనేటువంటి కలిగేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. సో మీరు ప్రతి బుధవారం రోజు కూడా మీరు ఆవుకి ఏదైతే ఉంటుందో ఆవుకి మ్యాక్సిమం మీరు గోధుమ రంగు ఆవు, గోధుమ వర్చస్సులో ఉన్నటువంటి ఆవు అయితే చాలా మంచిదండి. లేదంటే ఏ రంగైనా పర్వాలేదు, తెలుపైన నలుపైన దొరక్కపోతే తెలుపైన నలుపైన పర్వాలేదండి. ఆ ఆవుకి మీరు ఎంతైతే వెయిట్ ఉన్నారో అంత వెయిట్ పచ్చగడ్డిని కానివ్వండి, లేదంటే కూరగాయలు పచ్చ రంగు గ్రీన్ కలర్ కూరగాయలు ఏవైతే ఉంటాయో ఆ గ్రీన్ కలర్ కూరగాయలు అనేటువంటివి తినిపించడం చాలా ఉత్తమంగా ఉంటుందండి. అలానే ప్రతిరోజు కూడా చెట్లకి నీళ్ళు అనేటువంటిది పొయ్యాలండి. ఓం బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు మీరు 108 సార్లు పఠించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. సో ఒక మొక్క అనేటువంటి దాన్ని నాటి ప్రతిరోజు దాన్ని నీళ్లు పోసి ఆ మొక్క ఎంత అద్భుతంగా పెరుగుతూ ఉంటే ఈ రాహుకేతువు యొక్క ప్రభావం అనేటువంటిది మీ పైన అంత తక్కువగా ఉంటుందండి. ఇక రూలింగ్ నెంబరు 6 అండి. ఈ రూలింగ్ నెంబరు 6 ప్రభావం వలన వీళ్ళకి ఏమవుతుందంటే రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుందండి. అలానే ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో కూడా కొంత ఇబ్బంది అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉందండి. శరీరానికి సంబంధించినటువంటి కొంత శరీరం సహకరించకపోవటం, లేదంటే కొంత ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. దీనికోసం మీరు ప్రతి శుక్రవారం రాత్రి కూడా తులసి మొక్కకి దీపం అనేటువంటిది వెలిగించటం, అలానే వైట్ కలర్ స్వీట్ అనేటువంటిది హనుమంతునికి నైవేద్యంగా పెట్టి పెళ్లి కాని ఆడవాళ్ళు 24, 21 సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అంటే యంగ్ లేడీస్ అంటారు కదా,
వాళ్ళకి ఆ స్వీట్ అనేటువంటి దాన్ని ప్రసాదంగా పంచటం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించటం. దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కానివ్వండి, లక్ష్మీదేవి యొక్క గుడికి ఖచ్చితంగా వెళ్ళటం అనేటువంటిది చాలా ఉత్తమంగా ఉంటుందండి. ఇక రూలింగ్ నెంబర్ 7 కనుక మనం తీసుకుంటే, మీరు కేతు ఆల్రెడీ ట్రాన్సిట్లో ఉన్నారండి. సో దీన్ని మైండ్లో పెట్టుకొని మీరు చేసేటువంటి ప్రతి ఒక్క వర్క్ మీద జాగ్రత్తగా తప్పటడుగులు వేయకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు పని చేస్తున్నప్పుడు ఏదో మిస్టేక్ చేసినటువంటి ఫీలింగు, అంటే మధ్యలో పనులు ఆగిపోతాయేమో అనేటువంటి ఒక ప్రాబ్లము, అలానే స్పిరిచువాలిటీ ఏదైతే ఉంటుందో ఆ స్పిరిచువాలిటీ వైపు నార్మల్గా కంటే కూడా అతి ఎక్కువగా మీరు ఆకర్షణకి వెళ్ళడం, లేదంటే కాన్సన్ట్రేషన్ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుందండి. కాబట్టి కొంచెం దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు అనేటువంటి తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు శనివారం రోజు కేతువుకి సంబంధించినటువంటి మంత్రం అనేటువంటిది జపించడం, అలానే బిల్వ పత్రాలతో శివునికి పూజ చేయటం, అలానే ప్రతి శనివారం కూడా శివునికి జలాభిషేకం అనేటువంటిది చేయటం. శనివారం రోజు నల్ల మేకకి, గుర్తుపెట్టుకొని నల్ల మేక, శనివారం రోజు నల్ల మేకకి పచ్చిగడ్డి అంటే గ్రీన్ గ్రాస్ అంటాం కదా, పచ్చిగడ్డి అనేటువంటిది తినిపించటం అనేటువంటిది ఉత్తమంగా ఉంటుందండి. ఇక శని గ్రహానికి సంబంధించినటువంటి రూలింగ్ నెంబర్ 8 అండి. సో దీనివల్ల వీళ్ళకి మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగాల్లో హై ప్రెషరు, న్యాయ సంబంధమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో అలానే మీ పైన మీ బాస్ ఎవరైతే ఉంటారో ఆ బాస్ నుంచి ఒత్తిడిలు అనేటువంటివి కొంచెంగా ఎక్కువగా ఏర్పడటం, అలానే మీకు సంబంధించినటువంటి వర్క్ ఏదైతే ప్రోగ్రెస్ అనేటువంటిది స్లో అవ్వటం కానీ డిలే అవ్వటం కానీ జరుగుతుందండి. సో దీనికోసం మీరు ప్రతి శనివారం కూడా శని భగవానునికి సంబంధించినటువంటి ఆ మంత్రం బీజాక్షరాన్ని 108 సార్లు జపించటం, అలానే నలుపు రంగు కంబళి ఏదైతే ఉంటుందో నలుపు రంగు కంబళి అనేటువంటి దాన్ని గుడి దగ్గర కూర్చునేటువంటి అడుక్కునే వాళ్ళకి దానం అనేటువంటి చేయటం, అలానే ఆలయంలో నెయ్యి దీపానికి మీ వంతుగా ఎంతో కొంత నెయ్యి అనేటువంటిది ఆలయానికి డొనేట్ చేయటం కానివ్వండి, లేదంటే ప్రతి శనివారం కూడా నేతి దీపాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో మీరు వెలిగించటం, అలానే ఖచ్చితంగా కూడా మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా అనేటువంటిది పఠించటం, ఇవనేటువంటివి పరిహారాలు అనేటువంటి ఖచ్చితంగా మీరు ఫాలో అవుట్ చేయాలండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే రూలింగ్ నెంబర్ 9 అండి. ఈ రూలింగ్ నెంబరు 9 వాళ్ళకి ఎక్కువగా ఓవర్ అగ్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలానే రాహు యొక్క ప్రభావం వలన ఆగ్రహంతో అనవసరమైనటువంటి రాంగ్ డెసిషన్స్ అనేటువంటి తీసుకోవడం వల్ల నష్టాలు అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అలానే అనవసరంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఓవర్గా తీసుకోవటం వల్ల కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేటువంటి ఏర్పడే అవకాశం కనిపిస్తుందండి. వీళ్ళు ప్రతి మంగళవారం రోజు కూడా మీరు కుజునికి సంబంధించినటువంటి బీజాక్షరాన్ని 108 సార్లు పఠించడం, అలానే ఎర్రని పుష్పాలతో శివునికి పూజ చేయడం కానివ్వండి, అలానే ఎర్రటి వస్త్రాలు అనేటువంటివి ఎరుపు రంగువి బాడీలో వేసుకునేటువంటి డ్రెస్లో ఉండేటట్లు చూసుకోవటం, అలానే హనుమాన్ చాలీసా అనేటువంటిది ఖచ్చితంగా పారాయణ చేయటం వల్ల కొద్దిగా మీరు ఈ నెగిటివ్ ప్రభావం అనేటువంటి తగ్గేటటువంటి అవకాశం ఉంటుందండి. సో ఎవరైనా సరే నేమ్ కరెక్షను, సిగ్నేచరు, అలానే సరైనటువంటి మొబైల్ నెంబరు, వీటి వల్ల ఎటువంటి ప్రభావం అయినా సరే వాటి యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గి పాజిటివిటీ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఎవరికైనా సరే ఆస్ట్రాలజీ కానివ్వండి, న్యూమరాలజీ కానివ్వండి, వేదిక్ సిగ్నేచర్ కానివ్వండి, ఆస్ట్రో మొబైల్ నెంబర్ కానివ్వండి, అకల్ట్ సైన్స్కి సంబంధించిన ఎటువంటి సర్వీస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి మన నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.